వీళ్ళ చదువు చూసి మనకి పిచ్చెక్కిద్ది. ఫిష్ అంటే డాల్ఫిన్. అంటే వేలూరు. వాటర్ బస్ అంటే పుచ్చకాయ కదా? మరి నేను అదే అన్నాను పుచ్చకాయ అని. సర్లే ఇంకో దానికి దా. అంటే అది స్కేలు. స్కేలు. ఈల్ అంటే స్కేల్ కాదా? ఓకే స్కేల్ అనుకున్నాలే. పాము చెప్పు. క్రాబ్ అంటే ఏంటది? ఇప్పుడు అదంతా నేను చదవాలా? ఇందా చింతగా ఉన్న తీసేసి నీకు రాదు నాకు చెప్తున్నావా? ఏమంత అవసరం? ఇందాక చెప్పిందో చెప్పు ఫస్ట్ నుంచి. అసలు ఏం చెప్పమని కానీ ఇదేంటి నీకు సగం సగం నేర్పుతావు ట్యూషన్ ఫీజు తీసుకొని? ఎవరు నాన్న? మా నాన్న. మా అమ్మ ఫోన్ చేయండి. అమ్మాయి పెద్ద పెద్దగా అరుస్తుంది. ఏం చెప్పానే? మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి. నేను చెప్తా మా అమ్మకి చెప్తా. మా అమ్మకి చెప్తా నేను ఫోన్ చేస్తే. మా అమ్మ ట్యూషన్ టీచర్ అసలు ఏం సరిగ్గా. ఏం ఐస్ క్రీము? ఫస్ట్ ఐస్ క్రీమ్ అన్న తర్వాత ఫింగర్స్ అంటే చేతియా కాలియా? హ్యాండ్స్. 7 fingers. ఇంకొకటి ఇది వదిలేసే అంతే. కొంచెం 7 fingers ఓపెన్ చేశారు కదా. ఏ ఫర్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్. బి ఫర్ ఏంటిది? బి ఫర్ మా ఊరు బాపట్ల. సి ఫర్ ఏంటిది? మా చెల్లెళ్ళూరు చీరాలే. డి ఫర్ ఏంటిది? ఢిల్లీనా? నేను వెళ్ళలా, నాకు తెలియదు దాని గురించి బాగా. డాగ్ లేదు. డి ఫర్ డాగ్. ఈ ఫర్ ఏంటిది? ఈపుల పాలెం తెలుసండి, అదే అనేసుకో. ఎఫ్ ఫర్ ఏంటిది? ఎఫ్ ఫర్ ఫిరోజాబాద్. జి ఫర్ గుంటూరు. హెచ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. హెచ్ ఫర్ ఏమన్నా? హెచ్ ఫర్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంటాను అనుకున్నావు కదూ? కాదు, హైదరాబాద్ అని నాకు తెలుసులే. ఆంధ్రప్రదేశ్ అని చెప్పా. ఇంకా అది రాంగ్ అని చెరుతో తెలియదు అంటే. ఐ ఫర్ ఇండియా. ఇదమ్మా ఇండియా అంటే. జే ఫర్ జైపూర్. మధ్యలో జే ఫర్ జైపూర్. కే ఫర్ కలకత్తా. ఎల్ ఫర్ జైపూర్. కే ఫర్ కలకత్తా. ఎల్ ఫర్ నాకు బాగా తెలుసు. నువ్వు పొద్దున్నే వెళ్తావే లండన్ కి, అదే కదా? మణిపూర్. మణిపూర్. మనం పూరి అంటే మనం రిచ్ కదా. రిచ్ అనంట. అయితే పూర్ తీసేసేయి.
నర్సరాపేట మా ఊరు పక్కనే, నాకు తెలుసు ఆ ఊరు. Go for ఒంగోలు ట్రైన్ వేసుకొని వెళ్తే వెళ్ళిపోవచ్చు. P for పాకిస్తాన్. పాకిస్తాన్ తో మనకి పని లేదే. అయితే అది తీసి పక్కన పడే. అయితే wrong కదా. Q for Q for ఆర్ఫర్ అంటే మళ్ళీ పద్దాకలు పక్కన చీరాలకి వెళ్ళట్టు రాజమండ్రి వెళ్ళొచ్చిద్దే బండి మీద. ఆ ఊరే రాజమండ్రి, నాకు తెలుసు. S for S for శ్రీశైలం రేపు శివరాత్రికి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నామే, అక్కడికే కదా. T for యు T for టీ ఫర్ తెలంగాణ. okay U for ఉత్తరప్రదేశ్. కన్న పేరు చెప్పాలా, తిరుపతి చెప్పాలా, ఏమని చెప్పాలి? V for ఈఫర్ అంటే నేను ఎవరి పేరు చెప్పాలి? సీనియర్. కాదు. V వి అంటేనే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పాలా, తిరుపతి అని చెప్పాలా? మా V for ఈఫర్ అంటే టీలు కాఫీలు కాసుకోవడానికి పంచదార, పొద్దున్నే మనకు అవసరమైన పంచదార ఇస్తున్న వియూరు కదా. సరే W for 1000 స్తంభాలున్న గుడి, ఏ గుడి అది? వరంగల్. నాకు తెలుసు, వరంగల్. సరే X for ఎక్స్పైర్ అంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఎక్స్పైర్ ఏముంది? అది ఎక్స్పైర్ అయిపోయింది, తీసేసేయి. దాన్ని వదిలేసేయి అయితే. అలా ఎలా వదిలేస్తాడు? X ఫీల్ అవుదా? అవదులే, ఒకసారి సర్దుకునిద్ది. Y for వైఫర్ ఏమి లేదులే కానీ జడ్ నుంచి పెళ్లి చేద్దాం, ఇంక వదిలేసేయి. సరే నీ పనిష్మెంట్ 6 లే. నేనేం చేశానని? 2 వదిలేసావుగా. 3 వదిలేసావు కదా, ప్రిన్సిపల్ సార్ దగ్గర పనిష్మెంట్ ఇస్తా. నువ్వు వద్దు ప్లీజ్. నీ పని ప్రిన్సిపల్ సార్ చెప్తా. మేడం ప్లీజ్ మేడం, చెప్పొద్దు మేడం, రేపు కంపల్సరిగా కరెక్ట్ గా చెప్తా మేడం ప్లీజ్. అలా అయితే కొడదు. అయితే మీ మమ్మీ డాడీకి కూడా ఫోన్ చేస్తా. కొడతాడు. చేస్తాను నాకు. మేడం మేడం ప్లీజ్ మేడం. హలో, మీ అమ్మాయి M for